చిలకలూరుపేట రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా మే 13న జరగబోయే జనరల్ ఎలక్షన్లో ప్రజలందరూ మీ ఓటును మీరు స్వేచ్ఛగా మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరైనా మిమ్మల్ని ఓటు వేయకుండా భయపెట్టిన పరిస్థితులు కానీ ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెంటనే నాకు తెలియజేయండి. అలాంటి వారి మీద మేము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది అని అనిపించినా ఇంకొక రకంగా ఎలాంటి కష్టం కానీ లేదంటే ఇంకొక రకంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా మా దృష్టి తెలియజేస్తే దానికి తగ్గ పరిష్కార మార్గము చూపించడం జరుగుతుంది. అలానే ఈ మా పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని సమస్యాత్మక గ్రామాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. వాటన్నింటిలో ఆ గ్రామాల్లో ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గర అన్నింటిలో సీసీ కెమెరాలు అనేది పెట్టడం జరిగింది. అలానే ఈసారి ఈ కేంద్ర బలగాలు వచ్చాయి, బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఇల్లు ఖచ్చితంగా వాళ్ళు అందరూ అక్కడ ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మరియు ఇతర కేంద్రాల్లో కూడా ఇతర పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా అందరూ ఉంటారు. పటిష్టమైన బందోబస్తు ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా ఓటేయాలి. ఎవరైనా ఎలాంటి అల్లర్లు జరిగినా కూడా అంతా సీసీ కెమెరాలు పెట్టాం కాబట్టి ఇప్పుడు పెట్టిన సీసీ కెమెరాల్లో మీరు మాట్లాడే మాటలు కూడా వాయిస్ రికార్డు కూడా పెట్టాము. కాబట్టి మీరు అక్కడ ఎవరి సాక్ష్యంతో పని లేదు. ఆటోమేటిక్గా మీరు మాట్లాడిన మాటలు వస్తాయి, మీరు చేసిన చేష్టలు అందులో కనిపిస్తుంటాయి. ఇంకా దాని మీద ఖచ్చితంగా శిక్షలు పడేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి అల్లర్లో పాల్పడకూడదు, గొడవలు చేయకూడదు, ఎవరిని బెదిరించడం కానీ ఎలాంటి సంఘటనలు కూడా జరగకూడదు. ఈ సీసీ కెమెరాలు దాదాపుగా అన్ని గ్రామాల్లో పెట్టిస్తున్నాము. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలన్నీ పెట్టించాము, కొన్ని నార్మల్ గ్రామాలను కొన్ని కూడా పెట్టించాము. ఇంకా మొత్తం మండలం అంతా కూడా పెట్టించడం జరుగుతుంది. ఈసారి సెంట్రల్ ఫోర్స్ కూడా ఉంది. ఆ స్ట్రెంత్ కూడా ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదు, ఎవరిని బెదిరించకూడదు. కాబట్టి అందరూ సామరస్యంగా గ్రామాల్లో ఉంటూ ఏదైనా ప్రచారాలకు వచ్చినా ఎవరు కూడా ఏది గొడవపడకూడదు, చట్టాన్ని మీ చేతులు తీసుకోకూడదు. ఏదున్నా వెంటనే నాకు తెలియజేయండి. నాకు తెలియజేస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము చట్ట పరిధిలో. అంతేగాని మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకొని మీరు అక్కడ గొడవలు చేస్తే మీరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. నా ఫోన్ నెంబరు 9440900880 9440900880. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎలాంటి సమాచారం అని ఇవ్వండి. కంపల్సరీగా మీరు ఇచ్చిన సమాచారాన్ని ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచుతూ దాని మీద యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలన్నీ గమనించి ప్రశాంతంగా ఈ ఓటింగ్ అనేది జరిగి ఈ ఎలక్షన్ అనేది పీస్ఫుల్గా జరిగేలాగా సహకరించాల్సిందిగా కోరుతున్నాను.